పార్టీ కుల మతాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి పార్టీ కుల మతాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయం వద్ద జగ్గన్నపేట గ్రామానికి చెందిన 50 మంది జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. సర్పంచ్ ములగాల సూర్యారావు, మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్, జనసేన నాయకులు ఎంట్రపాటి రాజు, యువ, పత్స బ్రహ్మయ్య, దుట్టా యువరాజ్, అడ్డాల మురళి, ముఖేష్, గట్టిం నాని మాట్లాడారు. ఒకసారి రైట్ ఓకే గ్రామం నుంచి మా దాదాపుగా 25 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి కష్టజీవులు విలేజ్ వాతావరణంలో గత 5 సంవత్సరాలుగా పడిన ఇబ్బందులన్నీ వారు గుర్తుంచుకొని ఎక్కడ కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. రాజకీయాల్లో నెగ్గిన నాయకులు విలువ లేదు. ఎక్కడా కనీసం పని చేయలేకపోయిన మదనపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పల్లెటూరుని డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా రైతులను ఆదుకునే విధంగా కూడా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఆశయాల మీద పనిచేసి మేము కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు ఏం చేసామనే దాని మీద పొద్దున్నైతే సాయంత్రం వరకు అదేవిధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈరోజు నన్ను అత్యధిక మెజార్టీతో ఆ రోజు గెలిపించారు. గెలిచిన తర్వాత నేను ఏ రోజు పార్టీలు చూడలేదు. ఎవరైనా మన దగ్గర పని ఉండి వస్తే ఏ పార్టీ అని అడగలేదు, ఏ కులం అని అడగలేదు. ఎవరు వచ్చినా నా వల్ల ఈ పని చేసి పెట్టాను. వారు కూడా అందరూ కూడా సంతృప్తి చెంది మన అందరూ కూడా కలిసి ఉంటే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతున్న ఉద్దేశంలో జనసేన పార్టీని ఆదరించి ఈరోజు ఈ వచ్చినటువంటి మీ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ రాను. కానీ అప్పుడున్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ ఏదైతే పప్పు బెల్లాల్లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ పంచి అప్పులు పాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి కొద్ది గొప్ప కుటుంబానికో 10,000 20,000 అకౌంట్లు వేసి కోట్లాది రూపాయలు నన్నుకున్నటువంటి అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన తర్వాత జనానికి ఒకేసారి మనం ఏమి ఇవ్వమంటే జనంలో కూడా అసంతృప్తి ఉంటుంది. కాబట్టి వారి బాటలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఇంటికో ఉద్యోగం కావాలి అనేది మన ఆశయం. ఎందుకంటే నెలకి 40,000 50,000 సంపాదించడం బెటర్, కానీ సంవత్సరానికి 10,000 15,000 వస్తే మనం ఏ మెడికల్ బిల్లు కూడా రావు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో డిజైన్ చేయడం, అవన్నీ కూడా ఈ సంవత్సర కాలం నెరవేర్చడం, దాదాపుగా 70,000 కోట్లని ఇవాళ పేద ప్రజల అకౌంట్లో నేరుగా వేసే సందర్భం మనం చూసాం. రైతు నేస్తం కానీ, తల్లికి వందనం కానీ, స్త్రీ శక్తి బస్సులు, ఫ్రీ బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా రాష్ట్రంలో నిధులు చాలా సతమతం అవుతున్నా సరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి నాయకులందరికీ మీరు తోడుగా ఉండాలని, మీ కష్టాల్లో మేము కూడా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మీరందరూ తోడ్పాటు కోరుకుంటూ మనందరూ కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగ్గన్నపేట గ్రామం నుంచి మరి సుమారు 100 మంది ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మా జనసేన కుటుంబంలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మాతో పాటు కూడా వారిని కూడా గౌరవంగా చూసుకుంటామని, పార్టీలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వారందరినీ మేము అందరం గౌరవించుకుంటామని ముందుగా వారందరికీ మాటిస్తూ, మరి ఏదైతే మరి నీతికి నిజాయితీకి నిలువెత్తమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు పార్టీని పెట్టడం జరిగింది. నిజంగా ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పనిచేస్తున్న వైనం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దానికి అనుగుణంగానే ఈ రోజున మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ జనసేన పార్టీకి అండగా ఉండడానికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి కళ్యాణ్ గారి ఆలోచనల యొక్క ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా మార్నింగ్ 9 నుంచి సాయంత్రం వరకు గ్రీవెన్సీ అంటే ప్రతిరోజు
గ్రీవెన్స్ అంటే ప్రజాస్పందన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరుగుతుంది. మరి సుమారు 18 గంటలు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అదే విధంగా మరి దాతల సహాయంతో ఈ రోజున మరి నియోజకవర్గాన్ని మరి ప్రగతి బాటలో చేస్తున్నటువంటి ప్రగతి బాటలో పయనిస్తున్నటువంటి ఈ నియోజకవర్గానికి ముగ్ధులై అందరూ కూడా ఇవాళ మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై హింద్ జై. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో నా దళిత కుటుంబాలు సభ్యులందరూ ఈరోజు దాదాపు 100 మంది మన పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మరి గత ప్రభుత్వంలో మోసపోయిన దళితులు మేల్కొని ఈరోజు తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీని గారు చేసే సేవా కార్యక్రమాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి దిశగా వెళ్తున్న విషయం తెలుసుకుని ఈ రోజున ఈ దళిత సోదరులందరిలో మా పార్టీకి జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకం. ఏదైనా రాబోయే రోజుల్లో బొలిశెట్టి శ్రీని గారు మొన్న ఎలక్షన్కి 62,000 చిలుకు ఆయన మెజార్టీతో గెలపడం జరిగింది. రాబోయే 29లో ఆయనే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మా పార్టీ తరఫున మేము చెప్పడంలో తప్పలేదు. 1,00,000 మెజార్టీతో దళితులందరినీ బీసీలని ఉన్న కులాలందరినీ కలుపుకుని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఆయన కూడా మాకు తెలియజేస్తూ